దశయలేని నన్ను దేవుడెంతో కనికరించు, దిక్కు దశయలేని నన్ను దేవుడెంతో కనికరించు. బంధువులతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు, సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చెదా.
సుడి గాలి మంచును అడవిలో నివసించునవన్నీ సుడి గాలి మంచును భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపైనున్నవన్నీ
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు, వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శుభ సమయమును బట్టి, శుభ దినమును బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము నుండి 17వ వచనము వరకు కలిగిన లేఖన భాగములను చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ సమయంలో మీ దాసులను నిలువబడి ఉంటుండగా మీ శిలువ చాటున మరుగుపరిచి మీ దాసుని నోటి ద్వారా ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి మాటలను ప్రభా చేరి వచ్చినటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆత్మీయ భక్తి విశ్వాస జీవితంలో క్రైస్తవులముగా జీవిస్తూ ఉండినటువంటి, ప్రభువును రక్షకునిగా కలిగి జీవిస్తూ ఉండినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితములో వారి యొక్క జీవితములను పరిశీలించినట్లయితే, పరీక్షించినట్లయితే లోకము అనేటటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశల ద్వారా అపవాది ఏ విధముగా క్రైస్తవుల యొక్క హృదయములను ప్రాణాంతకమైనటువంటి ప్రభావము వారి యొక్క హృదయముల మీద చూపిస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము ఈ దినాన ధ్యానము చేసుకొనబోతూ ఉన్నాం. ప్రభువును కలిగి జీవిస్తూ ఉండినటువంటి మనము లోకములో జీవిస్తూ ఉన్నామా, క్రీస్తును మన హృదయములో కలిగి జీవిస్తూ ఉన్నామా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా హృదయ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువును కలిగి జీవిస్తూ ఉండినటువంటి వారి యొక్క హృదయములో యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సన్నిధి, ఆయన యొక్క కాపుదల ఉండినంత కాలము కూడా లోకము లేదా లోక సంబంధమైనటువంటి ఆశలు అట్టి క్రైస్తవ విశ్వాసి హృదయములోనికి ప్రవేశించనివ్వకుండా క్రీస్తు ప్రభువుల వారు వారిని కాచి కాపాడతాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని కృపచేత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకు అతి సమీపముగా జీవిస్తూ ఉంటూ ఉంటారో, అదే విధముగా వారు లోకము యొక్క ఆశల నుండి, లోకము యొక్క జాడల నుండి, లోకము యొక్క వలల నుండి ఎప్పటికప్పుడు ప్రభువు ద్వారా తప్పించబడతారు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. అదే విధముగా ఏది ఆత్మ సంబంధమైనటువంటి విషయము, ఏది లోక సంబంధమైనటువంటి విషయము అనేది కూడా అటివారు గమనించగలుగుతారు, గ్రహించగలుగుతారు అనే సత్యాన్ని మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ భూమి మీద జీవిస్తూ ఉండినటువంటి మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా మనకు విరోధి అయినటువంటి అపవాదితోటి యుద్ధము చేయవలసినటువంటి అవసరత ఉంటూనే ఉంటుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువు యొక్క కాపుదల, ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండదో, ఎప్పుడైతే ప్రభువు యొక్క సన్నిధిని మనము దూరపరుచుకుంటామో, అకస్మాత్తుగా
మనము ఊహించనటువంటి రీతిగా అపవాది మనలను పట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కూడా పన్నాగము పన్నుతూ పొంచి ఉంటాడు అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కాపుదల నుండి మనల్ని ప్రక్కకు లాగడానికి ఏ పన్నాగము పన్నాలో, ఎటువంటి కుయుక్తులను పన్నాలో ఆ అపవాది అయినటువంటి సాతానుడికి బహుగా తెలియను అనే సత్యాన్ని కూడా మీకందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అందుకనే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచమును ఎవరైతే ధరించి యేసుక్రీస్తు ప్రభువుకు అతి సమీపముగా ఎవరైతే నిలువబడతారో అటువంటి వారు అపవాది యొక్క క్రియలను, వాడి యొక్క దుష్ట ఆలోచనలను, దుష్ట పన్నాగములను ఎదిరించడానికి సాధ్యపరచబడుతుంది అనే సత్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అపవాదిని ఎదిరించడము అనేది అసాధ్యమైనది కాదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రధాన శత్రువైనటువంటి అపవాదిని ఎదిరించాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువును మన యొక్క హృదయములో ఎల్లప్పుడూ కూడా కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ప్రతి విశ్వాస జీవిత మార్గములో నిజముగా మనము అనుకోని విధముగా, ఊహించని రీతిగా కొన్ని సందర్భాలలో కష్టతరమైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి సమయంలో మనము ఎంతటి బలవంతులమైనప్పటికీ కూడా బలహీనులముగా అయిపోతూ ఉంటాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే మన యొక్క చిత్తము, మన యొక్క సొంత ఆలోచన, సొంత నడవడిక ఏదైతే ఉంటున్నదో దేవుని యొక్క కళ్యమునకు లోబడనటువంటిదిగా, అంగీకరించినటువంటిదిగా ఉంటుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి, గమనించాలి. మన యొక్క సొంత మనస్సు, మన యొక్క సొంత నడవడిక, మన యొక్క సొంత ఆలోచన మనల్ని పదే అనేకమైనటువంటి చిక్కులలో పడవేస్తుంది అనే సత్యాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మన యొక్క బలహీనత, మన యొక్క సొంత చిత్తము, మనము చేరవలసినటువంటి గమ్యస్థానమునకు మనము చేరగలుగుతామా లేదా అనేటటువంటి ఒక సందేహమును కూడా ఆయా సందర్భాలలో అపవాది మనకు కలుగ చేస్తూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే మన పక్షముగా క్రీస్తు ప్రభువుల వారు ఆయన జరిగించేటటువంటి, ఆయన మన పక్షముగా చేసేటటువంటి ఆత్మ కార్యములు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క సొంత ఆలోచనలకి ఆయన జరిగించేటటువంటి ఆత్మ కార్యములకు చాలా వ్యత్యాసం ఉంటుంది అనే సత్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి మాట మనకు వ్రాయబడి ఉంటుంది. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో మనము చూసినట్లయితే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క తలంపులను, ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క తలంపులను, మన యొక్క కోరికలను, మన యొక్క సొంత చిత్తములను, మన యొక్క సొంత నడవడికలను దేవుడు ఎప్పటికప్పుడు కూడా తన యొక్క వాక్యము ద్వారా విమర్శ చేస్తూ ఉంటాడు. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. ఏది కూడా మనము ఆలోచించేటటువంటి ఆలోచన కావచ్చు, మనము నడిచేటటువంటి నడవడిక కావచ్చు, మనము చేసేటటువంటి మన యొక్క క్రియలు కావచ్చు, ఏవి కూడా యేసుక్రీస్తు ప్రభువు నుంచి, ఆయన యొక్క కనుదృష్టి నుంచి తప్పించుకోలేవు. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన మన పట్ల నమ్మదగినటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమం, అందుకనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి రీతిగా మనము ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశము నుండి ఉండేటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ మాటలు నీవు వింటూ ఉన్నావా? నీ చెవులకు వినబడుతూ ఉన్నాయా? నీ హృదయములో మెదిలేటటువంటి లోక సంబంధమైనటువంటి భ్రమలను, లోక సంబంధమైనటువంటి ఆలోచనలను ఇంకనూ నీవు ప్రేమిస్తూనే ఉన్నావేమో. జాగ్రత్త, ఆయన కనులకు ఏది కూడా మరుగై ఉండలేదు.
ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఆయనకు, ఆయన మాటకు లెక్క అప్పచెప్పవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన మాట నీ హృదయంలో వినబడుతున్నదా? నీ హృదయము దేనితో నిండి ఉన్నది? లోకముతో నిండి ఉన్నదా? క్రీస్తుతో నిండి ఉన్నదా? ఎప్పటికప్పుడు కూడా నీవు స్వవిమర్శ చేసుకోవలసినటువంటి అవసరత ఉంటున్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుతో గనుక నిండి ఉండినట్లయితే దేవునికి మహిమ కలుగునుగాక. నశించే ఆత్మల భారం, దేవుని ప్రజలైనటువంటి నశించిపోయినటువంటి వారి యొక్క ఆత్మల భారము ఎల్లప్పుడూ కూడా నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఒకవేళ లోకముతో గనుక నిండి ఉండినట్లయితే స్వకీర్తి, స్వార్థము, రోగము, డంబము నీ కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, నీ హృదయంలో ఎవరున్నారు? నీ తలంపులలో ఎవరున్నారు? నీ కళ్ళకు ఏమి కనబడుతూ ఉన్నది? దేవుని చేతి నుండి నీవు తప్పించుకోలేవు. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, నీ సొంత ఇష్టానుసారముగా నీవు ప్రవర్తించినట్లయితే దేవుడు నీ చేతిని ఒకానొక దినాన విడిచిపెడతాడేమో. అది బహుభయంకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఈ సత్యాన్ని నీవు గ్రహించవలసినటువంటి అవసరత ఉంటుంది. దేవుని కృప ఈనాడు నీ స్థితిలో, నీ జీవితంలో, నీ యొక్క నడవడికలో జోక్యము కలిగించుకోకపోతే నీ అంతము అనేది చాలా దుఃఖకరంగా ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పరిశుద్ధ గ్రంథములో హోషేయ 4వ అధ్యాయము 17వ వచనములో తనకు ప్రియులైనటువంటి ఇశ్రాయేలుతోటి దేవుడు అంటున్నాడు కదా, ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనిను వానిని అలాగుననే ఉండనేమో. ఇది దేవుడు చేయి విడిచినటువంటి పరిస్థితి. అది బహుభయంకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అటువంటి స్థితికి నీవు చేరతావా? లేదా దేవుని చేతిని పట్టుకొని, ప్రభు యొక్క చేతిని పట్టుకొని ఆయన యొక్క మార్గములలో, ఆయన యొక్క నడవడికలో నీవు నడవగలుగుతావా? ఏది నిర్ణయించుకోవలసినటువంటి అవసరత నీ మీద ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు తన యొక్క ముఖకాంతిని, తన సహవాస సంబంధమైనటువంటి మాధుర్యమును మనకెప్పుడు కూడా దూరపరిచేవాడు కాదు. ఎప్పటికప్పుడు కూడా మనము ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ, ఎన్ని పాపములు చేసినప్పటికీ, దేవునికి విరోధముగా మనము నడుచుకున్నప్పటికీ కూడా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు కూడా మన పట్ల ఆయన తన యొక్క అమితమైనటువంటి ప్రేమను చూపిస్తూ మనలను తన యొక్క హక్కును చేర్చుకోవడానికి ఆశపడుతూ ఉండినటువంటి దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిష్కారణంగా దేవుడు ఎవరిని కూడా శిక్షించడు. తీర్పు అనేది దేవుని దృష్టిలో అది అపూర్వమైనది. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. కానీ పాపమే. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించి ఉన్న దినాలలో ఆయన పాపులతోటి సహవాసము చేశాడు. కానీ పాపమును ద్వేషించినటువంటి వాడు, పాప సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, పాప సంబంధమైనటువంటి నడవడిక కానీ, పాప సంబంధమైనటువంటి క్రియలు కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎన్నడూ కూడా సమర్థించినట్లుగా మనం చూడట్లేదు. ఎప్పటికప్పుడు పాపమును ఖండించినటువంటి వాడు మన క్రీస్తు ప్రభువుల వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు పాపమును ఉపేక్షించే దేవుడు కాదు. ఈ సత్యాన్ని మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. అట్లయితే మన బలహీన హృదయంలో దేవుడు ఎటువంటి కార్యములను జరిగించడానికి ఆయన ఆశపడుతున్నాడు. తన వాక్యము ద్వారా మన యొక్క హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుని కన్నులు ప్రతి దానిని ఏ విధముగా తేటగా చూస్తూ ఉంటాయో, ఆయన వాక్యము కూడా మన హృదయములోని ప్రతి పాపమును చూచి మన మనస్సాక్షికి, మన ముఖమును అద్దములో మనము ఏ విధంగా చూసుకుంటామో ఆ విధముగా మన మనస్సాక్షికి మనము చేసేటటువంటి పాపమును చూపిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ పాపమునకు మనము విమర్శ చేయవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయంలోని తలంపు మనల్ని ప్రేమించిన వాని తలంపుకు అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తలంపుకు అనుగుణముగా ఉన్నదా లేదా? ఒక్కసారి స్వవిమర్శ చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది. నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి, నీవు ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఉన్నది. ఈ సత్యాన్ని నీవు గ్రహించాలి. నీ హృదయపు తలంపు నిన్ను ప్రేమిస్తుడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కొరకై తను తాను శిలువ మరణానికి అప్పగించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క తలంపునకు సరిపడే విధముగా ఉన్నదా లేదా? ఒక్కసారి నిన్ను నీవు విమర్శ చేసుకోవలసినటువంటి అవసరత ఉంటున్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నీవు లోకములో జీవిస్తూ ఉండినట్లయితే
ప్రభువు నిన్ను విమర్శ చేస్తాడు. ఒకవేళ నీవు ప్రభువుకు దగ్గరగా జీవిస్తుండినట్లయితే, ప్రభువులో జీవిస్తుండినట్లయితే ప్రభువు నిన్ను ప్రేమిస్తాడు, అత్యధికముగా హెచ్చిస్తాడు. ఈ సత్యాన్ని నీవు గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి నీ హృదయంలో లోకమున్నదా? యేసుక్రీస్తు ప్రభువుల వారికి స్థానం ఉన్నదా? లోకమునకు గనక నీవు నీ హృదయములో స్థలం ఇచ్చినట్లయితే, స్థానం ఇచ్చినట్లయితే నీవు నరకమునకు నడిపించబడతావు. అదే ప్రభువుకు గనక నీవు, క్రీస్తుకు గనక నీవు స్థానం ఇచ్చినట్లయితే పరలోక రాజ్యములో చేర్చబడతావు. ఏది నీకు ఇష్టమో నిన్ను నీవు పరీక్షించుకో, ప్రశ్నించుకో, నీకై నీవు దానిని ఎన్నుకో. ప్రభువు ద్వారా దీవించబడు. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయతో అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన ప్రభా, మిమ్మల్ని అంగీకరించినటువంటి బిడ్డల యొక్క హృదయంలో లోకము నిండి ఉన్నదా, లేదా మీకు స్థానమిచ్చి మీతో ప్రయాణము చేస్తూ ఉన్నారా? ఈ విషయాన్ని ప్రభా ప్రతి ఒక్కరూ కూడా, నైనా ప్రతి బిడ్డ కూడా వారిని వారు విమర్శ చేసుకొని మీతో కలిసి జీవించడానికి, మీతో కూడా ప్రయాణము చేయడానికి, మీలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి వారు నిర్ణయం తీసుకోవడానికి మీరు కృప చూపించమని, ఈ వాక్య సందేశం వింటుండినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.